నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నది రుద్రా ఫలాలు. తులారాశివారికి 2026 మార్చ్ 13 శుక్రవారం, 14 శనివారం, 15 ఆదివారం, 16 సోమవారం ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజుల్లో రాత్రిపూట మీ జీవితంలో కొన్ని రహస్యమైన మార్పులు. మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, కోర్టు కేసులు ఏ సమస్య అయినా పరిష్కారం కావాలా? శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యపీఠం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. జాతకం ద్వారా ఖచ్చితమైన పరిష్కారాలు, పూజలు, హోమాలు, యంత్రాలు ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. గురువుగారు 9542637206. మీ జీవితంలో శుభం, విజయాలు రావాలంటే ఇప్పుడే కాల్ చేయండి. కొన్ని అద్భుత సంకేతాలు కనిపించే అవకాశముంది. కొంతమంది తులారాశివారు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలకు ముగింపు దశకు చేరుకుంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 4 రోజులు మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే సమయం కావచ్చు. అందుకే ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూడండి. మీ జీవితంలో జరిగే సంకేతాలు మీకు ముందే తెలుస్తాయి. తులారాశి. రాత్రిపూట మీ ఆలోచనల్లో వచ్చే మార్పు. తులారాశివారికి మార్చ్ 13 నుండి 16 వరకు కొన్ని ప్రత్యేకమైన రోజులు కావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట మీ మనసులో జరిగే మార్పులు చాలా ముఖ్యమైన సంకేతాలుగా భావించవచ్చు. చాలా రోజులుగా మీ మనసులో ఉండే సందేహాలు, బాధలు లేదా అనిశ్చితి ఈ రోజుల్లో మెల్లగా తగ్గిపోతుంది. రాత్రిపూట మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గతంలో జరిగిన సంఘటనలు మీకు గుర్తుకు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన మంచి పనులు కూడా గుర్తుకు వస్తాయి. ఈ ఆలోచనలు మీకు ఒక కొత్త దారిని చూపే అవకాశం ఉంటుంది. కొంతమంది తులారాశివారు ఈ రోజుల్లో తమ జీవితాన్ని గురించి చాలా లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు మీరు చేసిన నిర్ణయాలు సరైనవా లేదా అనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. కానీ ఈ ఆలోచనలు మీకు బాధ కలిగించడానికి కాదు. ఇవి మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవడానికి సహాయపడతాయి. రాత్రిపూట వచ్చే ఈ ఆలోచనలు మీ మనసును బలంగా మార్చే అవకాశం ఉంది. మీలో ఒక ధైర్యం పెరుగుతుంది. ఇంతకాలం మీరు భయపడి వదిలేసిన అవకాశాలను ఇప్పుడు మళ్లీ పట్టుకోవాలని అనిపించవచ్చు. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఆలోచనలు ఎక్కువగా వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చే నిర్ణయాలు ఇలాంటి సమయాల్లోనే పుడతాయి. మీరు ఏ పని చెయ్యాలనుకుంటున్నారో దానిపై స్పష్టత కూడా రావచ్చు. అందుకే ఈ రోజుల్లో రాత్రిపూట కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని మీ జీవితాన్ని గురించి ఆలోచించడం మంచిది. ఈ సమయంలో మీకు వచ్చిన మంచి ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అవి మీ భవిష్యత్తును మార్చే ఆలోచనలు కావచ్చు. కొంతమందికి కొత్త లక్ష్యాలు కూడా కనిపించవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పు తీసుకురావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో రాత్రిపూట వచ్చే ఆలోచనలను గమనించడం చాలా అవసరం. ఒక కొత్త వ్యక్తి ద్వారా వచ్చే అదృష్ట సంకేతం. తులారాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తి జీవితంలోకి రావడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. కొన్నిసార్లు చాలా కాలంగా మీకు పరిచయమున్న వ్యక్తే మళ్లీ మీ జీవితంలోకి వస్తారు. మరికొన్ని సందర్భాల్లో పూర్తిగా కొత్తగా పరిచయమయ్యే వ్యక్తి కూడా కావచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది. కొంతమంది తులారాశివారికి ఈ సమయంలో ఒక స్నేహితుడు లేదా సహోద్యోగి ద్వారా మంచి అవకాశం రావచ్చు. మీరు ఊహించని సమయంలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు. ఆ వ్యక్తి ఇచ్చే ఒక చిన్న సూచన కూడా మీకు పెద్ద మార్గాన్ని చూపే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు కలిసే వ్యక్తులను గౌరవంగా చూడాలి. ఎందుకంటే ప్రతి పరిచయం ఒక కారణంతోనే వస్తుంది అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మీకు సహాయం చేసే వ్యక్తి మొదట్లో సాధారణంగా కనిపించవచ్చు. కానీ తరువాత మీరు గ్రహిస్తారు ఆ పరిచయం మీ జీవితానికి ఎంత ముఖ్యమో. కొన్నిసార్లు ఒక మంచి మాట కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అదేవిధంగా ఈ రోజుల్లో మీకు ఒక వ్యక్తి చెప్పే మాట మీలో ధైర్యాన్ని పెంచుతుంది. మీరు ముందుకు వెళ్లడానికి ప్రేరణ పొందుతారు. ఇప్పటివరకు మీరు ఆలోచించని ఒక మార్గం కూడా కనిపించవచ్చు. అందుకే ఈ సమయంలో ఎవరు మీ జీవితంలోకి వచ్చినా వారిని నిర్లక్ష్యం చేయకండి. ప్రతి పరిచయాన్ని ఒక అవకాశంగా చూడండి. మీకు వచ్చిన అవకాశాన్ని గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే మీ భవిష్యత్తు మరింత మంచి దిశలో సాగుతుంది. పాత సమస్యలకు పరిష్కారం కనిపించే సమయం.
తులారాశివారు గత కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. ఆ సమస్యలు కొన్నిసార్లు చాలా పెద్దవిగా అనిపిస్తాయి. ఎంత ప్రయత్నించినా పరిష్కారం కనిపించకపోవచ్చు. కానీ మార్చ్ 13 నుండి 16 మధ్య ఆ పరిస్థితుల్లో మార్పు కనిపించే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు కాలంతోనే పరిష్కారమవుతాయి. ఈ సమయంలో మీకు అలా జరిగే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం చివరకు మీకు అనుకూలంగా రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం లేదా ఆర్థిక పరిస్థితికి సంబంధించిన విషయాల్లో కొంత ఉపశమనం కనిపించవచ్చు. కొంతమందికి ఒక మంచి సమాచారం రావచ్చు. అది మీరు ఊహించని సమయంలో రావచ్చు. ఆ సమాచారం మీ మనసుకు ధైర్యాన్నిస్తుంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు అనే భావన కూడా వస్తుంది. మీరు చేసిన కష్టం ఫలితమిచ్చే దశకు చేరుకుంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా మీరు ఓర్పు కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యం. సమస్యలు వచ్చినప్పుడు మనం తొందరగా నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. పరిస్థితులు మెల్లగా మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీరు శాంతంగా ఉంటే మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా మారవచ్చు. పాత సమస్యలు తగ్గి కొత్త అవకాశాలు ప్రారంభమవుతాయి. అందుకే ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉండాలి మరియు దేవునిపై విశ్వాసం ఉంచాలి. రాత్రి కలల్లో కనిపించే సంకేతాలు. తులారాశివారికి ఈ రోజుల్లో రాత్రిపూట వచ్చే కలలు కూడా ఒక ప్రత్యేకమైన అర్థం కలిగి ఉండవచ్చు అని కొంతమంది జ్యోతిష్యులు చెబుతారు. కొన్నిసార్లు మన మనసులో ఉన్న ఆలోచనలు కలల రూపంలో కనిపిస్తాయి. కానీ కొన్ని కలలు మాత్రం మనకొక సంకేతాన్ని ఇస్తాయి. ఈ సమయంలో కొంతమందికి దేవాలయం కనిపించే కల రావచ్చు. కొందరికి దీపం వెలుగుతున్నట్లు కనిపించవచ్చు. మరికొందరికి పసుపు లేదా బంగారు రంగు వస్తువులు కనిపించవచ్చు. ఇవన్నీ సాధారణంగా శుభసూచకాలుగా భావిస్తారు. ఈ కలలు మీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతున్నదనే సూచనగా కూడా భావించవచ్చు. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని త్వరలోనే పూర్తవుతుందని సూచించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ మనసులో ఒక ఆశాభావం పెరుగుతుంది. కలలు వచ్చినప్పుడు వాటిని భయంగా చూడకండి. వాటిని శాంతంగా గమనించండి. కొన్నిసార్లు మన అంతరంగం మనకు ఇచ్చే సూచనలు కూడా కలల రూపంలో వస్తాయి. అవి మనకు ఒక దారిని చూపుతాయి. ఈ రోజుల్లో మీరు పడుకునే ముందు కొద్దిసేపు ప్రార్థన చేయడం మంచిది. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మంచి ఆలోచనలు మరియు మంచి సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి. ఇది మీ జీవితంలో ఒక సానుకూల మార్పుకు దారితీసే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మెల్లగా వచ్చే మార్పు. తులారాశివారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిలో కూడా కొంత మార్పు కనిపించే అవకాశం ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక డబ్బు విషయం ఇప్పుడు ముందుకు కదలవచ్చు. కొంతమందికి పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. మీ పనిని గుర్తించి ఉన్నతాధికారులు ప్రశంసించే అవకాశం కూడా ఉంటుంది. అది భవిష్యత్తులో మీ ఎదుగుదలకు సహాయపడుతుంది. వ్యాపారం చేసే తులారాశివారికి కూడా ఈ సమయంలో కొంత మంచి మార్పు కనిపించవచ్చు. కొత్త కస్టమర్లు రావచ్చు. చిన్న లాభాలు మొదలవుతాయి. ఆ లాభాలు భవిష్యత్తులో పెద్ద విజయాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. ఈ రోజులు తులారాశివారికి ఒక చిన్న ప్రారంభంలా కనిపించవచ్చు. కానీ ఆ చిన్న ప్రారంభమే భవిష్యత్తులో పెద్ద విజయాలకు కారణమవుతుంది. అందుకే మీరు వచ్చిన అవకాశాన్ని గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించాలి. కుటుంబంలో శుభవార్తలు వినిపించే సూచనలు. తులారాశివారికి మార్చ్ 13 నుండి 16 మధ్య కుటుంబ వాతావరణంలో ఒక మంచి మార్పు కనిపించే అవకాశముంది. గతంలో కుటుంబంలో కొంత ఉద్రిక్తత లేదా చిన్న చిన్న విభేదాలు ఉంటే అవి మెల్లగా తగ్గే అవకాశముంది. కొన్నిసార్లు మన కుటుంబంలో శాంతి ఏర్పడడం కూడా ఒక పెద్ద అదృష్టంగా భావించాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. కొంతమందికి కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే అవకాశముంది. అది పెళ్లి సంబంధమైన విషయం కావచ్చు, లేదా ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం కావచ్చు. పిల్లల చదువులో మంచి ఫలితాలు రావడం కూడా ఈ సమయంలో జరగవచ్చు. ఈ వార్తలు మీ కుటుంబానికి ఆనందాన్ని తీసుకురావచ్చు.
ఇంకా కొందరికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు పూర్తవుతుంది. కుటుంబ సభ్యులు కలిసి తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితానికి కూడా ఉపయోగపడే అవకాశముంది. ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం చాలా మంచిది. వారి అనుభవం మీకు సరైన మార్గాన్ని చూపుతుంది. ఈ రోజుల్లో మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశముంటుంది. అది మీకు మానసిక శాంతినిస్తుంది. కొన్నిసార్లు మనకు బయట ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను కుటుంబం మాత్రమే అర్థం చేసుకోగలదు. అందుకే ఈ సమయంలో కుటుంబ బంధాలను మరింత బలంగా చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడటం, చిన్న చిన్న విషయాల్లో సహాయం చేయడం మీకు మంచి ఫలితాన్నిస్తుంది. ఈ 4 రోజుల్లో కుటుంబంలో కనిపించే ఆనందం మీ జీవితంలో ఒక కొత్త ఆశను తీసుకురావచ్చు. దైవ అనుగ్రహం పెరిగే సమయం. ఈ రోజుల్లో తులారాశివారికి ఆధ్యాత్మికంగా కూడా ఒక మంచి మార్పు కనిపించే అవకాశముంది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని అనుగ్రహం కనిపించని విధంగా పనిచేస్తుంది. మనం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడటానికి ఒక దైవశక్తి సహాయం చేస్తుందని చాలామంది నమ్ముతారు. ఈ సమయంలో మీకు దేవాలయానికి వెళ్లాలని అనిపించవచ్చు. కొన్నిసార్లు మనసులో వచ్చిన ఆ భావన కూడా ఒక మంచి సంకేతంగా భావించవచ్చు. దేవాలయానికి వెళ్లి ప్రశాంతంగా ప్రార్థన చేస్తే మీ మనసులో ఉన్న భారము తగ్గుతుంది. మీరు అనుభవిస్తున్న ఒత్తిడి కూడా మెల్లగా తగ్గుతుంది. కొంతమందికి ఈ రోజుల్లో దేవుని పేరును ఎక్కువగా జపించాలని అనిపించవచ్చు. అది మీకు మానసిక ధైర్యాన్నిస్తుంది. మనసులో నమ్మకం పెరిగినప్పుడు మన నిర్ణయాలు కూడా సరిగా ఉంటాయి. మీరు చేసే పనిలో కూడా ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు చేసిన మంచి పనులకు ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఎవరికైనా సహాయం చేయడం, దానం చేయడం వంటి పనులు మీ అదృష్టాన్ని పెంచుతాయని పెద్దలు చెబుతారు. అందుకే ఈ రోజుల్లో మంచి పనులు చేయడం చాలా మంచిది. దైవంపై విశ్వాసముంచి ముందుకు సాగితే మీ జీవితంలో మెల్లగా మంచి మార్పులు కనిపిస్తాయి. ఈ 4 రోజులు మీకు ఆధ్యాత్మికంగా కూడా ఒక కొత్త అనుభూతిని ఇవ్వవచ్చు. మీకు అడ్డుగా ఉన్న వ్యక్తులు దూరమయ్యే అవకాశం. తులారాశివారు కొన్నిసార్లు తమ జీవితంలో కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో మన ఎదుగుదలను అడ్డుకునే వ్యక్తులు కూడా ఉంటారు. కాని కాలం మారినప్పుడు ఆ పరిస్థితులు కూడా మారిపోతాయి. ఈ సమయంలో మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు మెల్లగా మీ జీవితంలోంచి దూరమయ్యే అవకాశముంది. అది ఒక గొడవ రూపంలో కాకపోయినా సహజంగా జరిగే మార్పుగా కనిపించవచ్చు. మీరు ముందుకు వెళ్లడానికి ఇది ఒక మంచి అవకాశమవుతుంది. కొన్నిసార్లు మనం ఒక సమస్యలో చిక్కుకుపోయినట్లు అనిపిస్తుంది. కాని ఆ సమస్యను సృష్టించిన పరిస్థితి తొలగిపోయినప్పుడు మనం స్వేచ్ఛగా ముందుకు వెళ్లగలుగుతాం. అదేవిధంగా ఈ రోజుల్లో మీకు ఒక కొత్త స్వేచ్ఛ లభించవచ్చు. ఈ సమయంలో మీరు గతాన్ని ఎక్కువగా గుర్తుచేసుకోవడం అవసరం లేదు. మీ ముందున్న అవకాశాలపై దృష్టి పెట్టడం మంచిది. మీ శక్తిని సానుకూల విషయాలపై పెట్టినప్పుడు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ ఎదుగుదలను అడ్డుకున్న పరిస్థితులు తగ్గినప్పుడు మీరు మీ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. కొత్త అవకాశాలు మీ ముందుకు రావడం. తులారాశివారికి ఈ సమయంలో కొన్ని కొత్త అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం ఒకసారిగా మన ముందుకు వస్తుంది. అది చిన్న అవకాశమైనా భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. ఆ బాధ్యతలు మొదట్లో కష్టంగా అనిపించినా తరువాత అవే మీ ఎదుగుదలకు కారణమవుతాయి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు కూడా ఈ సమయంలో మీ జీవితంలోకి రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త ఆలోచనలు రావచ్చు. మీరు ఒక కొత్త ప్రణాళికను ప్రారంభించాలని అనిపించవచ్చు. ఆ ప్రణాళిక భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. ముఖ్యంగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కొంతమందికి ఒక కొత్త పరిచయం ద్వారా కూడా అవకాశం రావచ్చు. ఆ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే దిశగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. మీరు సానుకూలంగా ఆలోచించి ముందుకు సాగితే మీ భవిష్యత్తు మరింత మంచి దిశలో సాగుతుంది. అదృష్టద్వారం తెరుచుకునే సమయం. తులారాశివారికి ఈ 4 రోజులు ఒక ప్రత్యేకమైన సమయంగా భావించవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో ఒక చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్ని తీసుకురావచ్చు. అదేవిధంగా ఈ రోజుల్లో జరిగే చిన్న సంఘటనలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. అది వెంటనే పెద్ద ఫలితాన్ని ఇవ్వకపోయినా మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపుతుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు.
ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం చాలా అవసరం. తొందరపడి చేసే నిర్ణయాలు తప్పుగా మారవచ్చు. మీ జీవితంలో మంచి మార్పు రావాలంటే మీరు కూడా ప్రయత్నం చేయాలి. అదృష్టం వచ్చినా దాన్ని ఉపయోగించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తే మీ లక్ష్యాలను చేరుకోవడం సులభమవుతుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభంగా మారవచ్చు. మీరు నమ్మకం మరియు ధైర్యంతో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇంతవరకు మనం తులారాశివారికి మార్చి 13 శుక్రవారం, 14 శనివారం, 15 ఆదివారం, 16 సోమవారం మధ్య జరిగే ముఖ్యమైన సంకేతాలు మరియు మార్పుల గురించి తెలుసుకున్నాం. ఈ రోజులు ప్రతి తులారాశి వ్యక్తి జీవితంలో ఒకే విధంగా జరగకపోయినా కొన్ని సందర్భాల్లో ఇవి మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపించే సమయంగా మారవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగే చిన్న సంఘటనలు కూడా పెద్ద మార్పుకు కారణమవుతాయి. అందుకే ఈ రోజుల్లో మీరు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు మరియు మీ చుట్టూ జరిగే విషయాలను జాగ్రత్తగా గమనించడం మంచిది. శాంతంగా ఉండటం, దేవునిపై విశ్వాసముంచటం మరియు మంచి పనులు చేయటం మీకు మరింత శుభఫలితాలను తీసుకురావచ్చు. మీరు తులారాశివారైతే కామెంట్లో ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అని తప్పకుండా రాయండి. దేవి ఆశీర్వాదం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ రుద్రఫలాలను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చివరగా మహాలక్ష్మీదేవిని మనసారా స్మరించుకుందాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాలక్ష్మీదేవి కృప మీ ఇంటికి ఐశ్వర్యం, శాంతి, సంతోషం తీసుకురావాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నమస్కారం.